భయ్యా సైప్రస్ కంట్రీకి ఎవరైతే సెప్టెంబర్ ఎండ్‌కి అప్లై చేసిన వాళ్ళు అమెరికన్ యూనివర్సిటీకి వస్తున్నారో వాళ్ళకి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే బయటకొచ్చింది. టోటల్‌గా 68 వీసాస్ అయితే ఈరోజు రిలీజ్ అయ్యాయి. టోఫెల్, ఐఎల్స్ అన్నీ కలిపి. నేను 2 డేస్ బ్యాక్ అమెరికన్ యూనివర్సిటీని అయితే కాంటాక్ట్ అయ్యి అప్డేట్స్ కోసం అయితే వాళ్ళకి కాల్ చేశా. వాళ్ళైతే ఈరోజు రెస్పాండ్ అయ్యి నాకు అప్డేట్ అయితే ఇచ్చారు. ఈరోజు అయితే టోటల్‌గా 68 వీసాస్ అయితే రిలీజ్ అయినాయి. 68 వీసాస్‌లో టోఫెల్ వీసాస్ ఉన్నాయి, ఐఎల్స్ వీసాస్ కూడా ఉన్నాయి. నాకు ఈరోజు మధ్యాహ్నమే అప్డేట్ వచ్చింది. నేను కొంచెం పార్ట్ టైమ్ జాబ్‌లో బిజీగా ఉండటం వల్ల నేనైతే కాల్స్ చూసుకోలేదు. సో వేరే యూనివర్సిటీ వాళ్ళని కూడా నేను కనుక్కుంటా ఉన్నాను వీసా అప్డేట్స్ కోసం. సో వర్రీ అవ్వాల్సిందేం లేదు. టోఫెల్, ఐఎల్స్ వాళ్ళైతే అమెరికన్ యూనివర్సిటీ నుంచి అయితే 100% వస్తున్నాయి. సో వీసాస్ అయితే స్లోగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇంకొక 2 వీక్స్ వెయిట్ చేస్తే మనం కంప్లీట్‌గా అసలు వీసాలు ఎంతమందికి వచ్చాయి, ఇంకా ఎవరెవరికి రావలేదనే ఇన్ఫర్మేషన్ అంతా బయటకొస్తది. వేరే యూనివర్సిటీ సైప్రస్‌లో ఉన్న వాళ్ళని కూడా నేను ఇన్ఫర్మేషన్‌కి కాల్ చేశా. వాళ్ళ అప్డేట్స్ కూడా కొన్ని రోజుల్లో వస్తాయి. ఓన్లీ అమెరికన్ యూనివర్సిటీ కాదు, వేరే యూనివర్సిటీస్ కూడా కొంచెం పేషెన్స్ నుండి వెయిట్ చేస్తే ఒక అప్డేట్ అయితే వస్తది. ఆ అప్డేట్‌లో ఆల్మోస్ట్ టోఫెల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే మీకైతే అర్థమైపోతది. సైప్రస్ కంట్రీ గురించి ఏ అప్డేట్స్ తెలుసుకోవాలన్నా డోంట్ ఫర్గెట్ టు ఫాలో సైప్రస్‌లో తెలుగోడు.